మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏం నడుస్తుంది సార్ ఇప్పుడు? ఏం జీరో నథింగ్, ఖాళీ కూర్చున్నాను ఇంట్లో. మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి సార్? బీ హ్యాపీ. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు చిన్నప్పుడు మీరు అన్నట్టు వెరీ he was into distributions. నవభారత్ ఫిల్మ్స్ అని 1963 if I am right. సో మీరు సినిమాల్లోకి వస్తాను అని ఆయన అడిగినప్పుడు దాసరి నారాయణరావు గారిని వెళ్ళి కలవండి అని ఎందుకు చెప్పారు? సో అది తెలుసుకోవాలంటే అది కరెక్ట్ కాదురా, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు, మీకు అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయి అన్నారు. శోభన్ బాబు గారు ఎస్పెషల్లీ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు అని విన్నాం, కరెక్టేనా? ఆయన ధర్మపీఠం దద్దరిల్లింది అనే సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు ఆయన నేను నవ్వేవాడిని. బాగా ర్యాప్ ఉన్న యాక్టర్స్ ఎవరు మీతో? చిరంజీవి గారితో బాగుండేది నాకు. మనం చూడకపోయినా ఆయనే పిలిచి పలకరించేవాడు ఒక్కోసారి. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది అన్న తర్వాత అప్పుడు మనకు అవసరమా ఇదంతా అనిపించిందా? అవసరమా అనిపించింది అనకంటే అరే ఫెయిల్ అయ్యామే, లిప్ సింక్ ఇవ్వడం కూడా చేత కాలేదు నీకు, బీయింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని తిట్టాడు. బా, అది నాకు షాకింగ్. ఇట్ వాజ్. పొద్దున్న లేచినప్పుడు ఏం తింటారు? ఫుల్గా తింటాను అన్ని 3 పూట్ల. ప్రమోషన్ లో మాత్రం ఐఎమ్ వీక్, నో డౌట్. ఇప్పటికైనా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్లా తెలిసి కూడా ఎందుకు చేయట్లేదు ఇస్ మై క్వశ్చన్. ఓడిపోగరు బాబోయ్. పొట్ట నిండిన వాడికి ఆకలి వాల్యూ ఏం తెలుస్తుందిలే అని అనుకోవచ్చా? నిండలేదండి నాకు, ఇంకా ఖాళీగానే ఉంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? స్టే ఇచ్చాడు, లేకపోతే ఎత్తుకెళ్ళిపోతా అన్నాడు. అది ఇక్కడ నుంచి ఎలా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు? సినిమా తీయటమే అల్టిమేట్. నాకు హీరోయిన్ ఓరియంటెడ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సరే, పనికొస్తానా సార్? డెఫినెట్గా సార్ ఊహించుకుందాం సార్, స్టార్ కాస్ట్ మీ ఫేవరెట్ హీరోయిన్ తో పెట్టి తీద్దామని అనుకుంటున్నాం కాసేపు. ప్రొడ్యూసర్ బాలాజీ గారు, హీరో నాకు కుదిరితే చిరంజీవి గారితోనే చేస్తాను. కొంతమంది ఉంటారు పావలా చేస్తే రూపాయి అని చెప్తుంటారు, ఇంకొంతమంది ఉంటారు 10 రూపాయలు చేసినా పావలా అంతా కూడా పొగడతాని నచ్చదు కొంతమందికి. ప్రాబబుల్లీ జీవితంలో ఆ కంటెంట్మెంట్ వాల్యూ అంత ఉంటేనే ఎప్పుడూ హ్యాపీగా ఆ ఫేస్లో ఆ స్మైల్ నిలిచిపోతుంది అనడానికి ఇంకొక ఎగ్జాంపులే ఇవాల్టి మన గెస్ట్, అండ్ హీస్ నన్ అదర్ దాన్ నవభారత్ బాలాజీ గారు. హలో బాలాజీ గారు, కరెక్ట్ గా చెప్పానా? పర్ఫెక్ట్ గా. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, అద్భుతంగా ఉన్నాను. బేసికల్గా సినిమాల నుంచి సీరియల్స్ నుంచి మీరు యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, యాజ్ అ ప్రొడ్యూసర్ మీ జర్నీ ఒక రకంగా సాగితే, వీఆర్ మోర్ ఇంటెండెడ్ టు నో మోర్ అబౌట్ యువర్ పర్సనల్ స్పేస్ సార్. ఎందుకంటే ఒక మనిషికి ప్రొఫెషన్ పర్సనల్ స్పేస్ ఎంత ఇంపార్టెంటో, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండే ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది మీతో మాట్లాడిన కొన్ని నిమిషాలకే నాకు అర్థమైన విషయం. సో లెటస్ టేక్ మోర్ ఆన్ దట్ యాంగిల్ అనిపిస్తుంది నాకు. సో ఏం నడుస్తుంది సార్ ఇప్పుడు? ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి? ఏం జీరో నథింగ్, ఖాళీ కూర్చున్నాను ఇంట్లో. ఎలా సార్ అంత హంబుల్ గా ఎట్లా చెప్పేస్తారు మీరు? నిజం చెప్తే బెటర్ అనిపిస్తుంది, అబద్ధం ఎప్పుడు మెయింటైన్ చేయలేము అనిపిస్తుంది నాకు. ఒకసారి మీ దగ్గర అవుతుందని చెప్తే మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే దొరికిపోతాను. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే అదే కంటిన్యూ అవుతుంది. కానీ మీరు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో అసలు ఏం ప్రాజెక్ట్ లేకుండా ఎట్లా ఉన్నారు? ఒకవేళ ఇది ఇంపార్టెంట్ కాదు అని అంటే, ఇది చేయట్లేదు అని అంటే, వాట్ ఆర్ ది అదర్ సోర్సెస్? మీరు నెక్స్ట్ ఏ రంగంలో బిజీ ఉన్నారు? ఆల్వేస్ ఇన్ టు ద ఫిల్మ్స్, ఎనీ అదర్ యాంగిల్ అని. కానీ చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్నాం, ఫాదర్ టైం నుంచి. కొత్తగా మనం వేరే లైన్లోకి వెళ్ళే అంత సీన్ లేదు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో సినిమాకి సంబంధించి ఏదో ఒకటి చేస్తుంటాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను మోర్ ఆఫ్ ది డబ్బింగ్స్ ఐఎమ్ డూయింగ్ అదర్ లాంగ్వేజెస్కి. సో ఎప్పుడు చేస్తున్నా. ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 60-70 ఫిల్మ్స్. సో ఇది లేకపోయినా అది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. పెద్ద దాని మీద మనం వెళ్ళి చూసే పనేం లేదు, ఆన్లైన్లోనే జరిగిపోతాయి అన్నీ. మనకి ఖాళీగా ఉన్నామంటే ఇంట్లో ఉన్నట్టే, షూటింగ్ ఉంటే వెళ్తాం, లేదంటే ఖాళీగా ఉంటాం. మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి సార్? బీ హ్యాపీ. అది అందరికీ తెలుసు, కానీ దాన్ని ఆచరించడమే ఎవరికి అర్థం కాదు. అంతగా చెప్పగలిగినంత సీన్ లేదు నా దగ్గర. అదే నేను చెప్పాను ఇంట్రడక్షన్లో. సో బేసికల్గా ఇంత షార్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ మీరు ఒక స్పెషల్ బాండ్ మీ ఫాదర్తో షేర్ చేసుకుంటారు అని విన్నాను.
మీ రిలేషన్ గురించి చెప్పండి, మీ నాన్నగారి గురించి చెప్పండి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యా, మా నాన్నగారు చిన్నప్పుడు మీరు అన్నట్టు వెరీ వెరీ గుడ్ బాండింగ్. అప్పుడు ఏం తెలియదు కాబట్టి కొంచెం పెరిగిన కొంతకి భయం ఎక్కువైంది ఆయన అంటే, గౌరవం భయం. మళ్ళీ ఏజ్ వచ్చినాక వీ హ్యావ్ బికమ్ ఫ్రెండ్లీ. సో ఆఖరి వరకు ఆయనతోనే జర్నీ చేశాను నేను. అండ్ ఐ లవ్ టు బీ విత్ హిమ్. అన్ఫార్చునేట్లీ 94లో చనిపోయారు ఆయన. అది. సో బేసికల్గా ఆయన ఇంటూ ఫిల్మ్ ప్రొడక్షన్. నో, హీ వాజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్స్ ఫస్ట్. డిస్ట్రిబ్యూషన్స్ ఫస్ట్. నవభారత్ ఫిల్మ్స్ అని 1963 ఇఫ్ ఐఎమ్ రైట్ అప్పుడు స్టార్ట్ చేశారు. దట్ టు రాయలసీమ బిజినెస్. మేము ఆంధ్ర రైట్స్ అయినా రాయలసీమలో చేసాం బిజినెస్ అంతా. అక్కడి నుంచి అలా 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 పెద్ద కంపెనీ అయిపోయింది అది. దెన్ కేమ్ ఇన్ టు ప్రొడక్షన్ ఎట్ ది ఇయర్ 1981. అప్పుడు ఫాదర్ ఫస్ట్ టైం తీశారు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చా. సో మీరు సినిమాల్లోకి వస్తాను అని ఆయన అడిగినప్పుడు దాసరి నారాయణరావు గారిని వెళ్ళి కలవండి అని ఎందుకు చెప్పారు? నాన్నగారే చెప్పారు అది. అదే సినిమాల్లోకి వస్తాను అని అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి కలవమని. ఆ రిలేషన్ ఎట్లా ఉండింది, ఆ మాట ఎందుకన్నారు ఆయన? అంటే నాన్నగారు దాసరి గారితో చాలా వెరీ గుడ్ రిలేషన్, అందరితో బాగుండేది. అబౌవ్ దాన్ దట్ ఈజ్ దాసరి గారితో ఉండేది. సో సినిమా అంటే నేను ఆర్టిస్ట్ అవుదామని చేరలే సినిమాకి. సో ఐ వాంట్ టు బీ ఎ ప్రొడ్యూసర్. ఐ లవ్ టు బీ ఎ ప్రొడ్యూసర్ ఈవెన్ టుడే. సో అది తెలుసుకోవాలంటే దాసరి దగ్గరికి వెళ్ళరా, వెళ్తే ఆయన ఏం చెప్తాడో అది చేయన్నారు. సరే వెళ్ళాను. ఏం చేద్దాం అనుకున్నాం అన్నాడు. ఇట్లా ప్రొడక్షన్ తెలుసుకోవాలండి, నేను ప్రొడ్యూసర్ అవ్వాలి. అయితే ఏం చేయాలని, ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాను. ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలా? నేనన్నా తెలియక. సో ఆయన అన్నాడు, అది కరెక్ట్ కాదురా, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు, నీకు అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయి అన్నారు. కరెక్టే అనిపించింది. దెన్ ఐ జాయిన్ విత్ హిమ్ అసిస్టెంట్ డైరెక్టర్ 84 to 87. ఓకే, 3-4 years ఆయన దగ్గర పనిచేశా. నిజంగానే అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తుంటే అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయా? తెలుస్తాయిగా. అల్టిమేట్గా డైరెక్టర్ ఇస్ ది బాస్, కరెక్ట్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. రైట్. ఆ పక్కన ఉండేవాళ్ళందరం అన్ని డిపార్ట్మెంట్స్తో టచ్ ఉంటుంది మాకు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ డివిజన్ ఆఫ్ ఫిలిమ్స్లో. అది ఏ డిపార్ట్మెంట్ అయినా దాన్నే వాళ్ళతోనే డీల్ చేయాలి. సో ఎస్పెషల్లీ మీరు ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ పీరియడ్లో ఏం లెసన్ నేర్చుకున్నారండి దాసరి నారాయణరావు గారి దగ్గర? పెద్దగా లెసన్స్ నేర్చుకుందే లేదు కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్, హౌ టు డీల్ విత్ ద పీపుల్, ప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు ఏంటి. అప్పుడు దాకా కూడా నాకేం తెలియదు కదా. పొద్దున్న లేవాలంటే ఏడుపు మొహం వేసుకుని లేచేవాళ్ళం, లేవలేక. అక్కడికి అయితే కంపల్సరీ మీరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం, గబగబా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవడం. అట్లా లైఫ్లో ఒక డిసిప్లిన్ నేర్చుకున్నారు. అయితే డిసిప్లిన్ అని అనొచ్చు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది ఫిల్మ్స్ అనొచ్చు. మా ఫాదర్ కూడా వెరీ స్ట్రిక్ట్ ఇన్ దోస్ థింగ్స్. అలాగే అలవాటైనాయి అన్నీ. అందుకే ఇప్పుడు కూడా నేను ఒక 5 నిమిషాలు ముందే ఉంటా. ఇంటర్వ్యూ మీరు 11 కంటే 10:53 కల్లా వచ్చేసారు. సో బేసికల్గా అండి, మీకు యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా, అంటే ఆ పాయింట్తో రాకపోయినా కూడా శోభన్ బాబు గారు ఎస్పెషల్లీ మేబీ హీస్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ ఆర్ యువర్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు అని విన్నాం. కరెక్టేనా? ఆయన అదేది ధర్మపీఠం దద్దరిల్లిందనే సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. నేను నవ్వేవాడిని. 1-2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత నవ్వుతావేంటే నువ్వు, నేను సీరియస్ చెప్తుంటే, నువ్వు ఎప్పటికైనా యూ మెయింటైన్ యువర్ పర్సనాలిటీ, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బ్రేక్ అన్నాడు ఆయన. అందుకోసమైనా కాకపోయినా నేను ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. సో ఐ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ. సో ఒకసారి చెప్పండి మీ ఫిట్నెస్ రిజీమ్. పొద్దున్నే లేస్తాను 5 o'clock 5:30. by 6 kbr. There up to 8 I'll be there. సో వాక్ చేస్తూ ఉంటారా? వాక్ అండ్ ఐ విల్ గెట్ మై వెయిట్స్ ఆల్సో దేర్. సో అటు నుంచి క్లబ్కి వెళ్తాము, లేకపోతే ఇంటికి వస్తాము, అంతే. అంతకుమించి ఏం చేయను. సో 6 నుంచి 8 వరకు మ్యాక్సిమం మనకు 2.5 hours యూ స్పెండ్ ఆన్ యువర్ వర్కౌట్ యాక్టివిటీ అనమాట. అయితే మధ్యలో సొల్లు ఉంటుంది, వీళ్ళొచ్చి ఏదో మాడుతుంటాం. సో 2 గంటలు సీరియస్గా కాకపోయినా డెఫినెట్లీ మోర్ దెన్ 1.5 hours. సో యూజువల్గా వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి సోళ్ళు చెప్తారు సార్? అంటే లోకాభిరామాయణం మాట్లాడుకుంటారా? ప్రపంచ పాలిటిక్స్ దగ్గర నుంచి అసలు మన సందులో ఏం జరుగుతుందో దాకా ప్రపంచం అన్ని మొత్తం చుట్టేస్తారా ఈ 2 hours?
నేను సోలోగా నడుస్తాను ఎక్కువ, ఒక్కడనే వెళ్తా. ఎదురు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు మీట్ అవుతుంటారు. ఒక పర్టికులర్ పాయింట్లో ఐ డూ మై గ్రౌండ్ ఎక్సర్సైజెస్. ఆ టైంలో ఎవరెవరో జాయిన్ అవుతూ ఏదో సినిమాల గురించి అడుగుతుంటారు, మన గురించి చూడగానే ఫోటోలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మిమ్మల్ని మీరు హీరో అవ్వాలి అన్నట్లుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేసేవాళ్ళు అని చెప్తారు కదా. రాజేంద్ర ప్రసాద్ గారితో గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది, కానీ అట్లా ఎప్పుడు లేదు నాకు తెలిసి. చేయబోయే అనేవాడు ఆయన కూడా, బట్ ఎంకరేజింగ్ అంటే ఏం పెద్దగా లేదు. బాగా ర్యాప్ ఉన్న యాక్టర్స్ ఎవరు మీతో? ఆల్మోస్ట్ మా ఏజ్ గ్రూప్ అందరితో బాగుంది. ఇప్పటికీ మీరు కలుస్తూ ఉంటారా? యా, అంటే లైక్ జనరల్ ఏదైనా ఫంక్షన్స్లోనూ పర్టికులర్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది టైమ్ విల్ మీట్. షూటింగ్ లొకేషన్స్లో కలుస్తుంటాం. ఓకే. చిరంజీవి గారితో బాగుండేది నాకు. గ్యాంగ్ లీడర్ చేశారు కదా ఆయన. దానికంటే ముందు నుంచి, ఎందుకంటే మేమున్న ఇల్లు పక్కనే ఆయన ఉన్న రూము. ఓకే. ఈవెన్ హీ వాజ్ బిగినర్. అప్పటి నుంచి పరిచయం ఆయనతో. అండ్ హీ వాజ్ అంత పెద్ద యాక్టర్, అంత పెద్ద మనిషి అయినా ఇవాళకి అలాగే ఉంటాడు ఆయన పలకరింపు కానీ అది కానీ. అందరు ఇదే చెప్తారు సార్. అసలు 100కి 99 మంది ఇదే చెప్తారు. 100 మంది చెప్పాలి, 100 మంది చెప్పాలి. అంటే ఆ ఒక్కళ్ళు ఇంకా వెరైటీ ఉంటారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు. హీ ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. చాలా గ్రౌండెడ్, చాలా హంబుల్ పర్సనాలిటీ. మనం చూడకపోయినా ఆయనే పిలిచి పలకరించేవాడు ఒక్కోసారి. అంత సీన్ అవసరం లేదు కదా పెద్దగా, అంత రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. సో మీరు సినిమాల్లోకి వచ్చారు, సినిమాలు చేశారు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది అన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మళ్ళీ మనకు అసలు యాక్టింగ్ అసలుకే ఇంట్రెస్ట్ లేదు, అది సినిమా చేశాను, అది ఫ్లాప్ అయింది, అప్పుడు మనకు అవసరమా ఇదంతా అనిపించిందా? అవసరమా అనిపించింది దానికంటే అరే ఫెయిల్ అయ్యామే, హౌ టు గెట్ సక్సీడెడ్ ఇన్ దిస్ అనిపించింది. అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగింది దానివల్ల. తిట్టారు జనాలందరూ కూడా. అండ్ అది కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్? నో, బయట వాళ్ళదే. అప్పుడు మాకు రష్ ఇష్టం ఉండేది, రష్ అని వచ్చేది షెడ్యూల్ అవగానే. అసిస్టెంట్ డైరెక్టర్ నా ఫ్రెండే, అతనైతే అసలు నువ్వు ఎందుకు యాక్టింగ్ మానే అన్నాడు, అంత చండాలంగా చేసావు, లిప్ సింక్ ఇవ్వడం కూడా చేత కాలేదు నీకు, బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అని తిట్టాడు. అది నాకు షాకింగ్. ఇట్ వాజ్ కరెక్టే కదా, ఇట్స్ నాట్ సో ఈజీ యాక్టింగ్ అంటే. అక్కడి నుంచి కొంచెం దాని మీద ఫోకస్ చేసి ఇప్పటికీ నేర్చుకోలేదు, స్టిల్ నేను లెర్నింగ్ ఎలాట్. ఇప్పటికీ నేర్చుకోలేదు అన్న దాంట్లో కరెక్ట్ లేదు. దట్ షోస్ యువర్ హంబుల్నెస్ అంటా నేను. హంబుల్నెస్ అని కాదు, డెఫినెట్గా యాక్టింగ్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ అన్ యాక్టర్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. ఏదన్నా కొన్ని విషయాల్లో పనికొస్తాను తప్పితే, ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ కామెడీ ఐ కాంట్ డూ. ఇట్స్ కామెడీ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ టు మై నాలెడ్జ్. అది చేయలేను నేను, నా బాడీ అందుకు సూటబుల్ కాదు, అది అందరికీ సెట్ అవ్వదు. సో అలాగా యాక్టింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా అయితే నేను కాదు. ఇప్పటికీ ట్రై చేస్తున్నాం. సమ్ టైమ్స్ కంగారుగానే ఉంటుంది, కొంచెం పెద్ద సీన్లు మంచి సీన్లు పడితే కంగారు వస్తుంది. దానిలో కూడా కొంత ట్రై చేస్తున్నాం, కానీ ఇంకా ఎంతవరకు సక్సీడ్ అయ్యామో తెలియదు. బాగా మీరు కష్టపడి అమ్మయ్యా అయింది ఈ సీన్ అని అనుకున్నది ఏంటి మీ టోటల్ ఎక్స్పీరియన్స్? అంతగా ఏం మంచి సీన్లు రాలేదు, అసలు మంచి సీన్లే చేయలేదంట. అంత గొప్ప సీన్లు ఏం లేవు. అయ్యో చేత కాదే, ఇంకా చేత కాదే వదిలేసి. చేత కాదే కాదు, చెయ్యడానికి కష్టపడింది. అంటే ఆ సీన్ని పండించడం కోసం ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అయింది దగ్గర నుంచి, కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టా నేను అని మీకు అనిపిస్తుంది కదా. అలా అంటే రామరాజ్యం, శ్రీరామరాజ్యం చేసాం. శ్రీరామరాజ్యంలో పెద్ద షాట్, అది వైడ్ షాట్. బాపు గారికి అసలు నేను యాక్టర్ అని తెలియక ఆయన ఈయన చేయగలడా లేదా అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగారంట చాలాసార్లు. సో ఆయన ఫైనల్గా ఈ సీన్ చేద్దామండి అని చెప్పాడు ఆయన, ఈ షార్ట్ చేద్దామండి అని చెప్తే, చాలా అలాగే సార్ అప్పుడు ఫిలిం వాడుతున్నాం దానికి, చేద్దామంటే చేద్దాం. అది ఆయనకి నమ్మకం లేక 4 సార్లు రిహార్సల్ చేయించాడు. రిహార్సల్ ఎక్కువ చేసినా ఒక్కోసారి దెబ్బతింటాం. అవును, తక్కువ చేసి ఓవర్గా ప్రిపేర్ అయ్యి చిన్న చేంజ్ చెప్తే కష్టమైపోద్ది. అట్లా ఏం అవ్వలేదు లక్కీలీ. చేయించి ఇంకా కూడా ఆయన డౌట్, వెళ్దామా టేక్కి వెళ్దామా అంటాడు. వెళ్దాం సార్ అన్న. టేక్ 1కి టక్ అని పడి టెన్షన్, ఇంకా ఆయన మళ్ళీ ఇంకా వెళ్దామా ఇంకోసారి ప్రిపేర్ అవుదామా అంటే ఇంకా టెన్షన్ వచ్చేసింది. సరే ఫస్ట్ టేక్ చేసేసా, నాకు తెలిసి నేను పర్ఫెక్ట్గా చేసా. వైడ్ షాట్, సైలెంట్గా ఉంది లొకేషన్ అంతా, సెట్లో క్లాప్స్ వినపడినాయి. కూడా రా అనుకుని తిరిగి చూస్తే ఆయనే
బాగా చేసావా అన్నాడు. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. అంతే అమ్మయ్య. సాయంత్రం రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి ఇలా ఫ్రెష్గా బయటకు వచ్చేసరికి కాలు జారి కింద పడ్డాను. అయ్యో. ఆయనకి తెలిసి పరిగెత్తుకు వచ్చాడు నేను లొకేషన్కి, రూమ్ దగ్గరికి వచ్చి పొద్దున్న డిస్ తగిలిందని మీకు అన్నాడు. ఇదే కాంప్లిమెంట్ కూడా అనుకున్నా. అంతే కదా సార్, మరి వెంటనే ఒక అప్రిసియేషన్, వెంటనే కింద పడడం అంటే అంతే. మీరు బేసికల్గా నమ్ముతారా సార్ ఈ దిష్టి కాన్సెప్ట్లో? అంటే దిష్టి కాన్సెప్ట్ నేను అన్నీ నమ్మను, అసలు ఏది నమ్మను. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఫోకస్ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ ఆఫ్ ది ఫోకస్, మనుషులది ఫోకస్ ఎక్కువ అవుతుంది. అదర్వైజ్ అప్పుడు దాకా నన్ను పట్టించుకున్నాడు ఎవడు లేడు. ఆ సీన్ దగ్గరే గుర్తొచ్చింది అందరికి, బాగా చేసాడు వీడు అనేది. ఆయనే అంటే మిగతా అందరూ అంటారు కదా, అది అలాంటిది ఏదో ఉంటుంది. అది దానివల్ల పడ్డామని కాదులేండి, మన వాళ్ళు కింద చూసుకోలేదు, వర్షం పడింది, నీళ్ళు ఉన్నాయి, అది చూసుకుని ఉంటే పడేవాడిని కాదు. అది యాక్చువల్లీ సార్, ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వీళ్ళందరితో, శోభన్ బాబు గారితో, వీళ్ళందరితో మీరు స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, వాళ్ళతో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో మీకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని చెప్పండి. 2, ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నాక ఇవాళ రోజున మీరు ఇలా ఉన్నారు అని అంటే మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఈ 2 యాంగిల్స్ చెప్పండి సార్. దేర్ ఇస్ నథింగ్, నో సీక్రెట్. అంటే నేను ఇందులో మాత్రం నేను చెప్తాను సార్, మీరు చెప్పబోతే మీ బ్యూటీ సీక్రెట్. జీన్స్ నమ్ముతాను. మనకి బాడీ కోఆపరేట్ చేయటం అంతే బట్టే కానీ మన గొప్పతనం ఏం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే బేసికల్గా మీరు కూడా 2 hours ఆఫ్ వర్కౌట్ అంటున్నారు. దట్ విల్ హెల్ప్ యూ. దట్ హెల్ప్స్. మీరు తినే ఫుడ్ నెక్స్ట్ నా క్వశ్చన్ అదే. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం తింటారు? ఫుల్గా తింటాను, అన్ని 3 పూట్ల. అవును తింటారు, కానీ ఏం తింటారో ఈజ్ ఇంపార్టెంట్. ఏది పెడితే అదే. అంటే స్వీట్లు తినకూడదు. స్వీట్లు షుగర్ వల్ల మానేసాం. చూసారా? షుగర్ వల్ల మానేసాం. అదర్వైజ్ కేజీ తినేవాడిని. అమ్మ బాబోయ్, అంత ఇష్టం. డయాబెటీస్ వల్ల మానేసాం. ఓ డయాబెటీస్ ఉందా సార్? 30 ఏళ్ళ నుంచి ఉంది. 30 ఏళ్ల నుంచి? అసలు మీకు టెన్షన్ ఉండదు కదా సార్, మీకు స్ట్రెస్ ఉండదు కదా, మీకు ఎందుకు వచ్చింది డయాబెటీస్? అది కూడా హెరిడిటరీయేనా? ఫాదర్ నుంచి వచ్చింది. ఫాదర్ అండ్ మదర్ బోత్ డయాబెటిక్ ఎర్లీ ఏజెస్లోనే. అందు వస్తుంది. యూ కెనాట్ రెసిస్ట్ ఇట్. మన వల్ల ఏమీ అవ్వదు. అది మన కాన్స్టిట్యూషన్ వల్ల హెల్ప్ అయింది కొంత, బాడీ కాన్స్టిట్యూషన్. ఫాదర్కి వీళ్ళకి ఉన్నదే మనకు వచ్చింది. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఫుల్ కాన్షియస్గా ఉన్నారు, కాన్షియస్గా తింటున్నారు, చక్కగా వర్కౌట్ చేస్తున్నారు, ఇంకేం ఆలోచించాలి సార్? లవ్లీ, వండర్ఫుల్. అండ్ స్వీట్స్ ఒకటే అవాయిడ్ చేస్తారు అయితే? అది కూడా తింటుంటా అప్పుడప్పుడు. తిని మళ్ళీ ఇంకొక గంట నడుస్తారా? ఇంకొక 10,000 అడుగులు వేస్తారా? అట్లా ఉపయోగం లేదు. అది యాక్చువల్గా చాలామంది రాంగ్ కాన్సెప్ట్ ఉంది, ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అది ఇదని. ఇట్ డజంట్ వర్క్. ఎందుకంటారు? షూటప్ అవుతుంది అప్పటికప్పుడు. మీరు తర్వాత వాక్ చేసినా ఇంకేం చేసినా అది తినది తగ్గిపోదు కదా. బాడీ గ్లూకోజ్ సిస్టమ్స్ అప్ అండ్ డౌన్ రాకూడదు. అది ఇట్ షుడ్ బి ఫ్లాట్. అప్పుడు నీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగుంటాయి. మీరు సైన్స్ గ్రూపు, మీరు ఆల్రెడీ డాక్టర్స్ డాటర్, మీకు అన్నీ తెలుసు. బై ద వే డాక్టర్స్ డాటర్ నేను, డాక్టర్స్ ఆయనకు ఫాదర్ ఆయన. సో వాళ్ళ అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు సార్ ఆవిడ? ఎయిమ్స్లో చేస్తుందండి. ఇప్పుడు పీజీ చదువుతున్నారా? పీజీ ప్యాథాలజిస్ట్. వాజ్ ఇట్ హర్ డ్రీమ్ సార్, లేకపోతే మీరు అనుకున్నారా? నేను ఎవరిని ఏది అనలా. మీ ఇష్టం, మీరు ఏం చదువుతా అంటే నేను చదివిస్తాను, అంతవరకే. ఏది కావాలంటే చేయండి. ఎంతమంది పిల్లలు సార్? ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి. సో ఒక అమ్మాయి డాక్టర్, ఇంకొక అమ్మాయి లా అయిపోయి ఐఎస్బి షీ జాయినింగ్ అంటూ. అది ఐఎస్బిలో ఏదో చెప్తుంది, మనకు అర్థం కాదు, అంత నాలెడ్జ్ లేదు నాకు. హై లెవెల్ ఎడ్యుకేషన్స్ అవన్నీ. సో ఆ అమ్మాయిది అట్లా అయిపోయింది. మూడోవాడు యాజ్ లైక్ ఫాదర్, ఈజ్ గోయింగ్ ఇన్ టు పైలట్. సార్ సో బేసికల్గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. విత్ ఆల్ ది లెజెండరీ యాక్టర్స్ మీరు యాక్ట్ చేశారు. మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్ లేదు, యూ వాంటెడ్ టు ఆల్వేస్ సీ ఫిల్మ్స్ ఇన్ అ ప్రొడక్షన్ మేనర్, బట్ స్టిల్ మీరు యాక్ట్ చేశారు. సో హౌ డిడ్ దట్ ఎక్స్పీరియన్స్ వర్క్అవుట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, మీరు ఆయనతో ఉన్న ఆ సీన్స్లో వరకు కావచ్చు, లేకపోతే ఆ సినిమా ట్రావెల్ చేసిన విధానం కావచ్చు, ఏంటి చాలా ఇన్స్పైరింగ్గా, మోటివేషనల్గా మీరు ఆయన నుంచి చూసి ఏం నేర్చుకున్నారు? అదే అంటే రామారావు గారిని కొత్తగా అప్పుడు వచ్చిన ఆర్టిస్టులు చూసినట్టు కాదు నా ఇష్యూలో. నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఓకే. మా ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ మా పెద్దలందరూ టుగెదర్ దే గ్రోన్ అప్ విజయవాడలో. సో ఆయనకి పర్టికులర్ నా పేరు కూడా తెలుసు.
మా ఎంటైర్ ఫ్యామిలీ తెలుసు ఆయనకి, మేమంతా టుగెదర్ బిజినెస్ చేసింది. సో అందువల్ల నాకు కొత్తగా అనిపించదు ఆయనతో. కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కొంతమంది ఫస్ట్ టైం చూడటం అంటే దడే, వణికిపోతారు, కంగారు పడిపోతారు. బాలకృష్ణ గారిని చూసినా దాడే. కొత్త వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం వస్తుంది గ్యారంటీగా. నేను కూడా అట్లా వచ్చుంటే అట్లాగే వచ్చేది. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ముందు నుంచి తెలిసి ఉండటంతో రాఘవేంద్ర గారి సినిమా అది, మేజర్ చంద్రకాంత్, ఫస్ట్ టైం యాక్ట్ చేయటం ఆయనతో. నేను కావాలని మోహన్ బాబు గారిని అడిగి నేను ఇందులో చేయాల్సిందే ఏమైనా కానీ అంటే అప్పుడు ఇచ్చాడు ఆయన. నేను అడిగింది లేదు ఎవరిని, ఒకళ్ళిద్దరినే అడిగా. సో ఒకటి మేజర్ చంద్రకాంత్, ఇంకోటి గ్యాంగ్ లీడర్ విజయబాబు రెడ్డి గారిని అడిగా. ఎందుకంటే చిరంజీవి గారి మీద మీకున్న అప్పుడు అభిమానం. నాకు చిరంజీవి గారు అని కూడా కాదండి, ఆయన్ని రెగ్యులర్గా కలిసేవాడిని, బాబురెడ్డి గారిని. ఆయనతో చాలా బాగుండేది. ఆయన వచ్చి కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ఏం సినిమా చేస్తున్నావు అన్నీ అడిగేవాడు ఆయన. అంత బాగా ప్రొడ్యూసర్లు అందరూ గౌక్కుని మాట్లాడరు. అదే నాకు అలవాటైంది. ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు ఏదో బాధ కోసం వస్తారు, లేకపోతే ఏదో చెప్పుకోవడానికి వస్తారు. ఫ్యూ సెకండ్స్ ఆఫ్ మినిట్స్ స్పేర్ ద టైమ్ టు దెమ్, దే విల్ ఫీల్ హ్యాపీ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను. అట్లా ఆయన వన్ ఫైన్ డే ఏదో రెగ్యులర్గా కలిసేవాడిని. వన్ ఫైన్ డే మేనేజర్ని పిలిపించారు చెన్నైలోనే. అది మా ఇంటి పక్కన లైన్లో ఒక ఓల్డ్ హౌస్ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్తే చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ నడుస్తుంది అప్పుడు, దాంట్లో చేసేసా. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. అట్లా వాళ్ళిద్దరిది అయిపోయింది. రామారావు గారితో కూడా ఇదే మేజర్ చంద్రకాంత్. ఆయన అప్పటికి సీన్లోకి వెళ్ళేసరికి షార్ట్లోకి వచ్చేసరికి కంగారు పుట్టింది. ఇప్పుడు ఇదే పొజిషన్ సజెషన్ షార్ట్స్ పెడితే ఆయన ఏం కనపడేవాడు కాదు, బ్లేర్ అయిపోయేది. ఆయన ముందు ఆయన డైలాగ్ చెప్తుంటే దడ వచ్చేసేది. అది అప్పుడు ఏం చేసామంటే బ్లాంక్ అయిపోయింది. ఆయన ఉన్నాడని కూడా మర్చిపోయి మన పని మనం చేస్తే వస్తుంది. అది అందరికీ అని చెప్పడం ఈజీయే, ఆ స్పాట్లో నిలబడితే వణుకొచ్చేస్తుంది. కరెక్టే, మీరు చెప్తుంటే నేను కోరిలేట్ చేసుకోగలను. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అవతల మనకంటే ఇంకా ఒక సూపర్ పర్సనాలిటీ ఉన్నారు అని అనుకున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ కొంత తగ్గుతుంది. దాన్ని పుల్అప్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఛాలెంజ్. మీరు చెప్తుంటేనే నాకు రిలేట్ చేసుకోగలను. బికాజ్ ఒకటి ఉందండి ఆ ఫీలింగ్ నాకు. ఇప్పటికీ నా కో ఆర్టిస్టు బాగా చేస్తున్నాడన్నా కూడా మనం దానికి ఈక్వలెంట్గా చేయాలి లేదా ఎక్కువ చేయాలి అనే దీనిలో కొంత షివర్ అవుతాం. సమ్ టైమ్ విల్ టేక్ సమ్ బ్రేక్, అలా కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఎందుకు సార్, అంటే ఇంత లెజెండరీ యాక్టర్స్తో చేశారు, కొన్ని ప్రొడ్యూస్ చేశారు, మీరు యూ బిన్ ఇన్ టు సీరియల్స్, ఇన్ని చేసినా కూడా ఎందుకు మీకు సినిమాలు కానీ సీరియల్స్ కానీ సీరియస్గా కంటిన్యూ చేయలేదు మీరు? అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండ్ ఇది మీరు చేశారు అన్నది ఒక యాంగిల్. మీరు చెప్పిన విధానం ప్రకారం మీకు ఆల్మోస్ట్ అందరితో పరిచయాలు ఉన్నాయి. సో మీకు ఇంకా చేయడం మిగతా వాళ్ళతో పోలిస్తే ఈజీ అవ్వాలి కదా. బట్ స్టిల్ వై డోంట్ యూ పర్స్యూ ఇన్ దట్ వే? నా తప్పే అది, 100% నా తప్పే. నేను సెల్ఫ్ ప్రమోషన్ లేదు, వీక్ చాలా నేను అందులో. ముందు అవతలాడు ఏమనుకుంటాడని నేను ఎక్కువ ఫీల్ అవుతా. అందువల్ల అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఎవరిని కలిసేవాడిని కాదు. ఇఫ్ యూ డోంట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ నోబడీ బాదర్స్ అబౌట్ యూ. అంటే ఎందుకు మీరు ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ప్రొడ్యూసర్ అంటే ప్రమోషన్, సినిమా ప్రమోషన్ మీద గట్టిగానే కూర్చుంటారు కదా. అవన్నీ చేస్తాం, సెల్ఫ్ ఆర్టిస్ట్ ప్రమోషన్ చేయలే నేను. అదేంటంటే ఒక ఈగో అనుకోవచ్చా, లేకపోతే తెలియనితనం అనుకోవచ్చో. సరే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం అక్కడ వెయిట్ చేయాలి, బయట వెయిట్ చేయాలి, ఎవరో తెలియదు మనకి. ఆడేమో ఏమంటాడో, ఎలాగనే మనిషి కనిపిస్తాడో లేదు తెలియదు. ఇలాంటి ఆలోచనలు కొంతవరకు పెట్టుకుని ప్రమోషన్లో మాత్రం ఐఎమ్ వీక్, నో డౌట్. ఇప్పటికీ మీకు రియలైజేషన్ వచ్చినప్పుడు ఇప్పటికైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఇట్లా. అంటే తెలియనప్పుడు చేయలేదు, సరే చేయట్లేదు, తెలిసి కూడా ఎందుకు చేయట్లేదు ఇస్ మై క్వశ్చన్. ఓడిపోగరు బాబోయ్, అన్నీ మీరే చెప్పేస్తే ఎక్కడ సార్, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పండి. అది అంటే అంతే సింపుల్. నేను నా ప్రమోషన్ లేకే నేను ఫెయిల్ అయ్యాను. అదర్వైజ్ చాలా చేసి ఉండొచ్చు. ఇప్పుడు డైరెక్టర్ల దగ్గరికి, అందరు తెలిసిన డైరెక్టర్లు, ఈవెన్ టుడే డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం, ఆర్టిస్ట్ ఆఫీసులకి వెళ్ళాం. అంటే సార్ మేబీ ఇలా అనుకోవచ్చా, పొట్ట నిండిన వాడికి ఆకలి వాల్యూ ఏం తెలుస్తుందిలే అని అనుకోవచ్చా? నిండలేదండి నాకు, ఇంకా ఖాళీగానే ఉంది. అయినా సరే మీరే అంటున్నారు కదా ఇప్పటికీ ఇంకా నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోను అని. అది ఎందుకో రాలా, దాని మీద అనలైజ్ చేస్తే కూడా పెద్దగా ఉపయోగం లేదు.
బట్ నిజంగా దట్ ఈస్ మై ఫాల్ట్ అంతే. ఎందుకు సార్ ఇప్పుడు పిఆర్లను పెట్టుకుంటున్నారు, అసలు ఒక రేంజ్లో ఉంది సోషల్ మీడియాలో, ఏజెన్సీస్ వాళ్ళే ప్రమోట్ చేస్తారు. అసలు ఇప్పుడు పిఆర్ యాక్టివిటీ తలుచుకుంటే మామూలుగా లేదు కదా. యూ కెన్ స్టిల్ హ్యావ్ అ ట్రయల్ అబౌట్ ఇట్ అంటున్నా నేను. చేయొచ్చు, బట్ అది కూడా నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. అలా ఉంటారేమో తెలుసుకోవాలి ఇంకా. వండర్ఫుల్ సార్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ స్పేస్ సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? బోత్ టుగెదర్. కానీ మీలో ఒక మంచి రొమాంటిక్ బాయ్ ఉన్నాడని, లవ్ మ్యారేజ్ అదేం లేదు. మా సిస్టర్, రెండో సిస్టర్కి పెళ్ళైన అబ్బాయి బావగారు, వాళ్ళ అన్నగారు అమ్మాయి చూసాము, బాగుంది అనుకున్నాను, నేనే ప్రపోజ్ చేశాను. దాని లవ్ మ్యారేజ్ అనే అంటారు కదా అదే ఐ సెడ్ లవ్ బోత్ అండ్ బోత్ అంటే తర్వాత ఇంట్లో చెప్పారా? ఇంట్లో చెప్పా. నేను దానికి ప్రపోజ్ చేయటము ప్లస్ ఇంట్లో చెప్పడం కూడా చేసాం. అందరూ ఒప్పుకున్నారు, అయిపోయింది. సో అసలు సుమోలు ఎగరడాలు, అవి లేదు, చేయి పట్టుకొని గుమ్మాలు దాటడాలు, లేదు, ఇలాంటి ఆర్టిస్టిక్ సీన్లు ఏం లేవంటారంటారా? ఒక్కసారి మా మామగారు అన్నా అంట, సినిమా వాళ్ళకి, వాళ్ళ సినిమా వాళ్ళు కాదు, వాళ్ళు సినిమా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళ డిస్కషన్ చేస్తే నేను నాకు తెలిసినే అన్నా, ఇస్తే ఇచ్చాడు లేకపోతే ఎత్తుకెళ్ళిపోతా అన్నాను. అది. సో బేసికల్గా మీరు ఒక ఫన్ లవింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ లాగానే అర్థమవుతుంది. ఏది సీరియస్గా తీసుకోరు, అంటే సూపర్ఫిషియల్గా నడుస్తుంది, వీఆర్ హ్యాపీ, ఎక్కువ లోతు వెళ్ళొద్దు, ఆ స్టైల్లో నాకు అర్థమవుతుంది మీ పర్సనాలిటీ. ఇది కరెక్టా ఆర్ ఏ రకమైన పర్సనాలిటీ ఈజ్ నవభారత్ బాలాజీ గారు? మీరు అన్నదే కరెక్ట్. ఐ డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. అందరికి కూడా అదే నేను సజెస్ట్ చేద్దాం అనిపిస్తుంది. చెప్పే అవకాశం లేదు కాబట్టి ఇవాళ చెప్తున్నాం. కొంతమంది టూ మచ్ ఆఫ్ థింకింగ్. ప్రాబ్లం ఏంటంటే, నా వర్షన్ ఎలాగంటే, సపోజ్ దెర్ ఈజ్ అ ప్రాబ్లం, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఇది రకరకాలుగా దిగుతుంది, ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్, అయిపోయింది. ఇంక దాని గురించి ఏవో టెన్షన్ పడాల్సిన పని. అది వారం తర్వాత నెల తర్వాత సొల్యూషన్ దొరుకుతుంది కదా, ఫర్గెట్ అబౌట్ దట్. అంతే, ఇంకా నిద్రపోతాం, హ్యాపీగా పడుకుంటాం. ఇలా ఈ ఎన్లైటన్మెంట్ సార్ లైఫ్లో మీకు ఏమన్నా ఒక స్టెప్, ఒక ఏమంటారు దాన్ని, ఒక బ్రేక్ జరిగి అక్కడి నుంచి వచ్చిన ఎన్లైటన్మెంటా? అంటే జీవితం నేర్పించిన పాఠంలోంచి నేర్చుకున్న లెసనా, లేకపోతే ఇన్ జనరల్ యు ఆర్ లైక్ దిస్? మేబీ ఐ డోంట్ నో, జనరల్గా ఇలా ఉండేవాడినో మామూలుగా ఉండేవాడినో తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్, అప్ అండ్ డౌన్స్, టూ మెనీ అప్ అండ్ డౌన్స్. మా బిజినెస్లో కూడా అది మామూలే. అవన్నీ చూసి అలవాటు అయిపోయిందేమో అనిపించింది నాకు. రెసిస్టెన్స్ వచ్చేసింది ఆటోమేటిక్. కానీ మీరు సినిమా పరంగానే అలా ఉంటారా? ఏదన్నా ఇప్పుడు మిమ్మల్ని అంతే ఏది కదపదా మిమ్మల్ని? ఏది పెద్దగా కదిపే సీన్ లేదు. అది ఓవర్ ఎక్సైట్ అవ్వను, ఓవర్ డిప్రెస్ అయిపోను. లెట్ ఇట్ గో, హ్యాపీగా వెళ్తూ ఉంటాం. సో మెడిటేషన్ చేస్తారా అయితే? అది ఏం లేదండి, మళ్ళీ అలాంటివి ఏం లేవు. ఇంకా చేత కాదు అది చేయటం. సో ఏంటి సార్, ఒక 5 years ఫ్రమ్ నౌ ఇక్కడ నుంచి ఎలా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు? ఇన్ ద సెన్స్ స్పిరిచువల్గా వెళ్ళాలనుకుంటున్నారా, సినిమాలు చేస్తారా, ఆర్ సీరియస్లీ ఇంటూ ప్రొడక్షనా, ఆర్ అసలు ఇవన్నీ ఆపేసేసి పిల్లలు సెటిల్ అవ్వడాన్ని దాన్ని ఎంబ్రెస్ చేస్తారా? వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ద కమింగ్ 5 years అని అడిగితే ఏం చెప్తారు? విజన్ గోల్ ఏం పెట్టుకోలేదు. అన్ని సెక్షన్స్ టచ్ చేయాలి తప్పదు లైఫ్ అన్నాక. మరీ స్పిరిచువల్ వెళ్ళిపోయి మరి ఇంట్లో కూర్చుని అట్లా చేయను నేను, ఎప్పుడూ అలవాట్లేదు అది, మా ఫాదర్ దగ్గర నుంచి కూడా. సో పిల్లలు పెంచడం, వాళ్ళని పెరగటం, చదువులు అయిపోవటం, పెళ్ళిళ్ళు చేయటం, ఇదంతా రొటీన్ లైఫ్లో అయిపోతుంది అంతే, నథింగ్ స్పెషల్. సో ఒక్కటి చెప్పాలంటే సినిమా తీయాలని కోరిక ఉంది, ప్లానింగ్లో ఉన్నాం. సినిమా తీయటమే అల్టిమేట్, నాకు తీద్దామనే ఉంది. ఎవరు సార్ క్రూ చెప్పండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఏం లేదు, ప్రొడ్యూసర్. స్టోరీ విన్నారా? లేదు. అసలు మీరు సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను నేను. నేను పనికొస్తానా సార్? ఓ డెఫినెట్గా. నేను ఊరికనే అంటున్నాను సార్. అంటే అట్లీస్ట్ మీరు ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని అన్నా మీరు జనాలకు చెప్పాలి కదా. మీరు టూ మచ్ ఆఫ్ సైలెంట్, ప్రతిదీ మీ మనసులో పెట్టుకొని శృతి హాసన్ గారు లాగా అలాగే ఉన్నారు అనుకోండి, ఆ సినిమాలో మీకు గుర్తుందా, అన్ని లోపలే ఫీల్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను అది 100% నాకు ఎప్పుడూ ఉంది కోరిక సినిమా తీయాలనేది. అంటే ఇవాళే కాదు, ఏ రోజైనా సినిమా తీయటం ఈజీ, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. డబ్బులు ఉంటే తీసేయచ్చు. మార్కెటింగ్ అండ్ దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని సేఫ్ లాగా ప్రాజెక్ట్ చేయటం అన్నదే మెయిన్ మ్యాటర్. అది మోర్ ఇంపార్టెంట్. అది చాలామందికి తెలియక, మీకు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఓన్లీ 10% మ్యాక్సిమం, అది కూడా.
మిగతా 90 పోయినట్టే కదా. కానీ ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏం లేదు, చాలా తప్పదు. ప్రతి ఛానల్లో ఆ రైట్స్ కోసం ఎంతో కొంత లెవరేజ్ పే చేస్తుంది అని విన్నాం కాదా సార్? పెద్ద సినిమాలే ఇప్పుడు సేల్ అవ్వట్లేదు. పేర్లు చెప్పకూడదు కానీ ఆ. పెద్ద పెద్ద సినిమాలు అనుకున్నవే ఓటీటీలు వెళ్ళట్లేదు, శాటిలైట్ వెళ్ళట్లేదు. అసలు ఓటీటీ ఎలా ఫంక్షన్ అవుతుంది సార్ చెప్పండి. ఇప్పుడు ఒక సినిమా ఉంది, రిలీజ్ అయింది, ఆ సినిమా కొన్ని రోజుల్లో థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళింది. సో ఓటీటీ వాళ్ళు ప్రొడ్యూసర్స్కి పే చేస్తారా? పెద్ద సినిమాలు క్రేజీ ఫిల్మ్స్కి ముందే చేస్తారు, చేసే అవకాశం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు చూసి చూసి చేస్తున్నారు వాళ్ళు కూడా. ఆ పేమెంట్ ఓటీటీ వాళ్ళు ఇచ్చే పేమెంట్తో సినిమా ప్రొడ్యూసర్ ఫ్లాప్ అయిన సినిమా ఒక సేఫ్ జోన్కి వచ్చేస్తాడు అని కదా చెప్తున్నారు. అని అనుకుంటున్నారు బయట, సేల్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయని. ఇంటర్నల్గా చాలా ఉన్నాయి దాంట్లో. వాళ్ళు పేమెంట్ ఫుల్గా బిఫోర్ ఇచ్చారు, వాళ్ళు రిలీజ్ రోజుకి ఇస్తారు, వాళ్ళ రిలీజ్ రోజుకి. ఈ సినిమా రిలీజ్ టైంకి వచ్చే కష్టాలే కదా ప్రొడ్యూసర్కి. సినిమా రిలీజ్కి ఎంత కష్టం ఉంటుంది, పేమెంట్స్ చేయాలి, అందరిని క్లియర్ చేయాలి, ఫైనాన్షియల్స్ని క్లియర్ చేయాలి, మిగతా చాలా హెడేక్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఇప్పుడు కొత్తగా జిఎస్టీలని ఇవన్నీ బిజినెస్ మొత్తం మీద కట్ అయిపోతుంది వచ్చే వాటి మీద. మనం అమ్మేది 100 కోట్లు అనుకున్నా దాంట్లో 18 crores పోతుంది కదా, అది తెలియదు జనాలకు, 100 కోట్లు వచ్చేసినాయి అనుకుంటారు. అలాగే శాటిలైట్ కూడా కమిట్ అవుతారు, కమిట్ అయ్యి కొంచెం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అమౌంట్, లేదు సినిమా ఫ్లాప్ అయింది తగ్గించేయచ్చు. చాలా హెడేక్స్ ఉంటాయి అమ్మా. తర్వాత కూడా రిలీజ్ టైంకి వాళ్ళు ఇస్తారు వాళ్ళు అనుకున్న పేమెంట్. అది పెద్ద సినిమాలు కొన్నిటికి మాత్రమే వస్తుంది, అది కూడా సోకాల్డ్ బిగ్ హీరోస్ కూడా రావట్లేదు వాళ్ళ. అంత డార్క్గా ఉందా సార్ ఆ ఎరా అంతా? ఓపెన్గా చెప్పరేమో చాలామంది, ఐఎమ్ టెలింగ్ యూ. మేబీ నేను చెప్పేది కరెక్టే ఉంటుంది, తప్పని కాదు, కొంతమందికి నచ్చపోవచ్చు కూడా. బట్ చాలా చాలా కష్టం ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి తెలిసి మీరు అదే ప్రొడ్యూసర్గా ఉండాలి అన్నది మీకు ఎందుకు అంత ఇన్స్టింక్ట్? అదే మరి, అదే కదా ప్యాషన్ అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు అనుకునేది ఏంటంటే నేను చేసే క్యాలిక్యులేషన్ కరెక్ట్ అనుకుంటారు. నేను ఒక సినిమా తీసా లాస్ట్లో 94లో, క్విట్ ఇండియా అని. అది ఫ్లాప్ అవుతుందని నాకు తెలుసు, అయిపోయింది, ఫ్లాప్ అయింది. తర్వాత వితిన్ 2 months నేను ఒక పెద్ద వద్దు చెయ్యొద్దు నువ్వు ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అని మొహమ్మద్ చెప్పా. కాదు బాలాజీ, నీ క్యాలిక్యులేషన్ వేరు నా క్యాలిక్యులేషన్ వేరు అన్నాడు. తర్వాత రిలీజ్ అయితే నాకంటే పెద్ద ఫ్లాప్ అయింది. సి దట్ ఈజ్ వాట్ ప్రతివాడు సినిమా హిట్ అవుతుందనే అనుకుంటాడు, తన కథ గొప్పగా ఉంది అనుకుంటాడు. అనుకోకుండా ఇరుక్కుపోయేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అలా నేను ఆ సినిమాలో ఇరుక్కున్నా. అలా పోయేవాళ్ళు పోతుంటాం, బట్ మెజారిటీ అందరూ నా సినిమా గొప్పది, నా పాటలు బాగున్నాయి, నా హీరో బాగున్నాడు అనుకునేది చేస్తారు. అదర్వైజ్ చేయలేం కదా. ఇప్పుడు ఆ క్విట్ ఇండియా సినిమా పోయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ సినిమా తీద్దామని అనుకున్నది అక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు ఏం నేర్చుకున్నారు సార్? అంటే సినిమా ప్రొడక్షన్లో దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ నాట్ డూ, ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అని అట్లా ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ సర్టెన్ రూల్స్ ఏం చెప్తారు? నేనైతే పక్కా కమర్షియల్ సినిమానే చేస్తా. ఓకే, అప్పుడు నాకు అదే కాన్సెప్ట్ ఉండేది. కమర్షియల్ సినిమా అని చెప్పి ఏదో పిచ్చి సినిమాలు ఏదో సినిమాలు చేయను, కానీ ఆ రోజున అనుకోని పరిస్థితుల్లో అది చేయాల్సి వచ్చింది. అది కొంత ఎవరు మిస్టేక్ అనేది ఇప్పుడు మాట్లాడుకున్నా వేస్ట్. సో ఇప్పుడైతే కమర్షియల్ సినిమానే, ఎప్పుడు కమర్షియల్ సినిమానే. సార్ ఊహించుకుందాం సార్, స్టార్ కాస్ట్ మీ ఫేవరెట్ హీరోయిన్తో పెట్టి తీద్దామని అనుకుంటున్నాం కాసేపు. ప్రొడ్యూసర్ బాలాజీ గారు, హీరో నాకు కుదిరితే చిరంజీవి గారితోనే చేస్తా, ఆయన ఇస్తే. సూపర్ అసలు. నెక్స్ట్ డైరెక్టర్ యాజ్ అండ్ డే చెప్తాం సార్, అనుకుందాం సార్. ఆ రోజు ఫామ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫామ్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. అక్కర్లేదు, చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. సినిమా హిట్ అంతే, బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అలాంటి హీరోలు ఉంటే మిగతా అన్ని చాలా ఈజీ, ఈవెన్ ప్రొడక్షన్ ఈజీ. అదర్ దాన్ దట్ ఇంకొక రకమైన వర్షన్ చేస్తున్నప్పుడే కష్టం ప్రొడ్యూసర్కి. ఇంకా అంత పెద్ద హీరోలను పెట్టుకున్నాక జస్ట్ కేక్ వాక్ అంతే. సార్ మీ ఈజ్ ఆఫ్ లివింగ్కి, మీకున్న థాట్ ప్రాసెస్కి అట్లీస్ట్ వెరీ సూన్, నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ నౌ, వెరీ సూన్ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలని, అది ఒక హ్యూజ్ స్టార్ కాస్ట్తో ఉండాలని అండ్ అది సూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ టు యూ సార్. థ్యాంక్ యూ.